తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం ఒంగోలులో ఆయన విగ్రహానికి మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన త్యాగానికి ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిలో అమరజీవి 58 అడుగుల విగ్రహం ఏర్పాటు జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినం సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ విగ్రహానికి ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, మిగిలిన ప్రముఖులు అందరితో కలిపి ఈరోజు నివాళులు అర్పించాం. వారి త్యాగం అనేది తెలుగు జాతి మొత్తానికి కూడా ఆదర్శం. అందుకోసమే 58 రోజులు వారు నిరాహార దీక్ష చేసినందుకు 58 అడుగుల ఎత్తైనటువంటి కాంస్య విగ్రహాన్ని అమరావతిలో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ వారి త్యాగానికి స్ఫూర్తిగా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కొద్ది గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. వీరి త్యాగం ఫలితంగా ప్రత్యేకమైనటువంటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. దీంతోపాటు భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తర్వాత కర్ణాటక, కేరళ ఇలాంటి మిగతా రాష్ట్రాలు కూడా ఏర్పడినాయంటే వారి త్యాగాన్ని వెలకట్టలేనిది. అందుకే వారి త్యాగాన్ని మనం కొనియాడుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. వీరు స్వాతంత్రోద్యమంలో పాల్గొనటమే కాకుండా అహింస, అదేవిధంగా మనకి స్వేచ్ఛగా హరిజనోద్ధరణ కోసం ఆలయాల ప్రవేశం వంటి ఎన్నో సంస్కరణలకు పాల్గొన్నారు. స్వాతంత్ర సమర యుద్ధంలో కూడా పాల్గొని గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసిన వ్యక్తి, మన తెలుగు వ్యక్తి. ఇంత గొప్ప త్యాగాన్ని చేసి తెలుగు రాష్ట్రాన్ని సాధించినందుకు వారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ వారి సేవల్ని కొనియాడుకుంటూ వారి త్యాగానికి ఈరోజు స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ త్యాగానికి స్ఫూర్తిని ఏర్పాటు చేయడం గొప్ప సంతోషదాయకం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పచ్చని కోనసీమలో పశువులకు, పాడి రైతులకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. తాజాగా అమలాపురం రూరల్ మండలం సాకూరు గ్రామంలో నిర్వహించిన లేగదూడల అందాల పోటీలు ఈ విషయాన్ని మరోసారి నిరూపించాయి. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వినూత్న కార్యక్రమం చూపర్లను మంత్రముగ్ధులను చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను ప్రతి రైతు వినియోగించుకోవాలని కోరారు. ఎవరైతే ఈ పశువుల మీద ఆధారపడి, పాల మీద ఆధారపడి జీవిస్తున్నారో ఆ కుటుంబాలను ఇన్సూరెన్స్ పథకం ద్వారాగా ఆదుకుని ఏదైనా ఆ పశువుకి ఏదైనా హాని జరిగినప్పుడు వెంటనే రెండో పశువుని కొనుక్కునే సామర్థ్యము పశువుని పెంచుకునే వారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ బీమా పథకాన్ని, అలాగే ఈ కోడిదూడల కాకుండా పెయ్యిదోళ్ళ పుట్టే ఇంజక్షన్ల పథకాన్ని, అలాగే మరి పౌష్టికాహారాన్ని, అలాగే ఈ పశువుల పెంపకానికి సంబంధించి గడ్డిని కానీ, అలాగే దానాను కానీ, అలాగే అన్ని విధాలుగా సబ్సిడీ మీద ఇస్తూ ఈ రాష్ట్రంలో పశు రైతుల్ని ఆదుకునే, పశువుల్ని పెంచుకునే రైతుల్ని ఆదుకునే గొప్ప పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేసుకుంటూ దీని రైతులందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటికో పశువుని పెంచుకుని మరి నాణ్యమైన పాలు తాగి కల్తీ పాలు నుంచి రక్షణ పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మరి పౌష్టికాహారాన్ని, అలాగే ఈ పశువుల పెంపకానికి సంబంధించి గడ్డిని కానీ, అలాగే దానాను కానీ, అలాగే అన్ని విధాలుగా సబ్సిడీ మీద ఇస్తూ ఈ రాష్ట్రంలో పశు రైతుల్ని ఆదుకునే, పశువుల్ని పెంచుకునే రైతుల్ని ఆదుకునే గొప్ప పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేసుకుంటూ దీని రైతులందరూ సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటికో పశువుని పెంచుకుని మరి నాణ్యమైన పాలు తాగి కల్తీ పాల నుంచి రక్షణ పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండల పరిధిలోని జాతీయ రహదారిపై విశాఖ నుండి భువనేశ్వర్ వైపు వెళ్తున్న కార్ డివైడర్ను ఢీకొని ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న 5గురు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పొట్టి శ్రీరాములు ట్రస్ట్ సభ్యులకు మంత్రి నారా లోకేష్ ఆత్మీయ బిందు. రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని భరోసా.
విశాఖ సీతమ్మదార్లోని మురికివాడను సందర్శించిన మంత్రి నారాయణ భూ యజమానులతో మాట్లాడి మురికివాడను ఆధునీకరిస్తామని హామీ. వివేక కుమార్తె సునీతారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజం. డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన పుట్టా మహేష్ యాదవ్ తో లోక్సభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయించాలి మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.